ఓం నమో నారాయణాయ నమః. అందరికీ నమస్కారం. ఎస్విడి తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మై నేమ్ ఇస్ జగన్. ఎస్విడి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో సప్రమాణ జ్యోతిష్యం ఆధారంగా జ్యోతిష్య పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఈరోజు మొదటి పాఠంగా గ్రహాల గురించి చెప్పడం జరుగుతుంది. గ్రహాలలో గురుపాలితులు ఎవరు, శనిపాలితులు ఎవరు అనేది ఈరోజు నేర్చుకుందాం. హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో త్రిమూర్తులు అతి ముఖ్యమైన దేవతలని మనకు తెలుసు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, శివుడు లయకర్త. ఇప్పుడు వీరి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మదేవుని ప్రధాన కర్తవ్యం ఈ బ్రహ్మాండంలోని సమస్త ప్రాణులను మరియు పదార్థాలను సృష్టించడం. ఆయన పంచభూతాలు మరియు దేవతలు, మనుషులు, జంతువులు, వృక్షాలు మొదలైన అన్నిటినీ సృష్టిస్తాడు. బ్రహ్మ చతుర్ముఖుడిగా 4 వేదాలను 4 ముఖాల ద్వారా సృష్టించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సృష్టి కొనసాగించేందుకు బ్రహ్మ అనేక ప్రజాపతులను నియమించి వారిచే ప్రాణుల ఉత్పత్తిని కొనసాగించాడు. ఈ విధంగా ప్రతి కల్పంలో బ్రహ్మ ఒక మనువును సృష్టిస్తాడు. ఆ మనువు మానవ ధర్మాలను బోధిస్తూ ప్రజలకు నైతిక మార్గం చూపిస్తాడు. బ్రహ్మదేవుడు సప్త ఋషులను సృష్టించాడు. బ్రహ్మ జ్ఞానస్వరూపుడు. ఋషులకు, మునులకు, దేవతలకు, తన పుత్రులకు తత్వజ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని సూచిస్తాడు. ఈ విధంగా బ్రహ్మ సృష్టి కార్యాన్ని జరపడం జరుగుతుంది. ఇప్పుడు విష్ణువు గురించి తెలుసుకుందాం. విష్ణువు ధర్మాన్ని నిలబెట్టడం, భక్తులను రక్షించడం, సృష్టిని సమతుల్యంగా ఉంచడం విష్ణువు యొక్క ప్రధాన కర్తవ్యాలుగా మనకు కనబడుతున్నాయి. విష్ణువు 10 అవతారాల ద్వారా భూమిపై వచ్చి అధర్మంను తొలగించి ధర్మమును, సత్యాన్ని స్థాపించాడు. అలాగే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల ద్వారా ప్రకృతిని మరియు భక్తులను రక్షించాడు. అలాగే వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ అవతారాలు రాజధర్మమును, భక్తిని, అలాగే ధర్మస్థాపనను నిలబెట్టేవి. యుగ యుగాలకు విష్ణువు అవతారాలు తీసుకొని ధర్మాన్ని స్థాపిస్తాడు. అలాగే భక్తులను రక్షిస్తాడు. అలాగే రాక్షసులను నశింపచేస్తాడు. ఈ విధంగా విష్ణువు స్థితికర్త. ఇప్పుడు మహాదేవుడు శివుని గురించి తెలుసుకుందాం. శివుడు లయకారుడు. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడుతాడు. కానీ శివుడు లయం చేస్తాడు. అంటే అవసరమైనప్పుడు ఈ జగత్తును విరమింపచేస్తాడు. ఇది నాశనం కాదు, కొత్త సృష్టికి మార్గం. శివుడు ఏనాడు అనవసరంగా నాశనం చేయడు. నాశనం, సంహారం అనేది పాతదాన్ని తొలగించి కొత్త దానికి మార్గం కల్పించడమే. ఇది ధర్మస్థాపనలో భాగం. హలాహలాన్ని తాగా ఈ జగత్తును కాపాడాడు. అలాగే త్రిపురాసురులను సంహరించి జగత్తును కాపాడాడు. ఆయనే మొదటి యోగి, ఆయనే మొదటి ఆచార్యుడు. ఆయన దగ్గరనే తాంత్రిక శాస్త్రం ఉంది. ఆయన దగ్గరనే అఘోర విద్య ఉంది. ఈ విధంగా శివుడు లయకారుడు. ఈ విధంగా బ్రహ్మ సృష్టికర్త కార్యాన్ని, విష్ణువు స్థితికర్త కార్యాన్ని, శివుడు లయకర్త కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడండి, మానవులు పాపపుణ్యం మిశ్రితులు. అంటే వారికి పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. అందుకే భూలోకంలో జన్మించారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మన కర్మ లెక్కించబడుతుంది. లగ్నం ఆధారంగా ఎంత పుణ్యం ఉంది, ఎంత పాపం ఉంది అనేది లెక్కించబడుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నవగ్రహాల ద్వారా సుఖదుఖాలను మానవులకు కలిగజేస్తారు. ఇప్పుడు నవగ్రహాలలో బ్రహ్మ అంశలో చంద్రుడు సృష్టించబడ్డాడు. అలాగే విష్ణు అంశలో గురువు, కుజుడు, సూర్యుడు జన్మించారు. వీరికి కేతువు ఫ్రెండు. ఇక్కడ చూడండి, శివుని అంశలో శని, శుక్రుడు, బుధుడు జన్మించారు. అలాగే రాహువు వీరికి ఫ్రెండు. ఈ గురుపాలితులకు కేతువు ఫ్రెండు, శని పాలితులకు రాహు ఫ్రెండు. వీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో అనేది నక్షత్ర విభజన అప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, వీరిని 2 టీమ్స్గా విభజించారు. గురుపాలితులు మరియు శనిపాలితులు.
గురువు ఫ్రెండ్స్గా కుజుడు కేతువు, అలాగే శని ఫ్రెండ్స్గా శుక్రుడు బుధువు రాహుగా విభజించారు. సూర్యచంద్రులు తల్లిదండ్రుల వంటి వారు. కొంతసేపు గురుపాలితలో కొద్దిసేపు శనిపాలితో ఉంటారు. లగ్నం ఆధారంగా శనిపాలితులకు మేలు చేస్తారు, కానీ వీరు మాత్రం గురుపాలితులే, గమనించండి. ఇక్కడ చూడండి, గ్రహరూపి జనార్దన, గ్రహరూపి మహేశ్వర అన్నారు. ఇక్కడ గ్రహాల రూపంలో జనార్దన్ ఉన్నాడు అంటే విష్ణువు, అలాగే గ్రహాల రూపంలో మహేశ్వరుడు ఉన్నాడు అంటే శివుడు ఉన్నాడని అర్థం. ఇక్కడ జనార్దన్ రూపంలో గురువు, కుజ, సూర్య, చంద్ర ఉన్నారు. అలాగే ఇక్కడ మహేశ్వర రూపంలో శని, బుధ, శుక్ర. ఇక్కడ మహేశ్వర రూపంలో శని, బుధ, శుక్రులు ఉన్నారు. వీరికి కేతువు ఫ్రెండు, వీరికి రాహు ఫ్రెండు. ఈ విధంగా నవగ్రహాలను విభజించడం జరిగింది. గురుపాలితులు శనిపాలితులని గ్రహాల పేర్లే పెట్టడం జరిగింది. గురువు శని ఎంత ముఖ్యమైన గ్రహాలో వారి కొన్ని కారకత్వాలు చెప్తా చూడండి. గురువు తీపి కారకుడు అయితే శని చేదు కారకుడు. అలాగే గురువు బ్రతుకు కారకుడు అంటే పుట్టుక కారకుడు అయితే శని చావు కారకుడు అంటే మరణానికి కారకుడు. అలాగే గురువు బంగారానికి కారకుడు అయితే శని ఇనుముకు కారకుడు. ఇక్కడ చూడండి, గురువు లేక జీవనం లేదు, శని లేక లయం లేదు. సమానులు, సమబలులు. గురువు అంతటివాడు శని, శని అంతటివాడు గురువు. వీరిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు సమాన బలం కలిగిన వారు. అందువలన గురుపాలితులని శనిపాలితులని పేరు పెట్టడం జరిగింది. ఇది గమనించండి. ఈ విధంగా నవగ్రహాలను గురుపాలితులుగా అలాగే శనిపాలితులుగా విభజించడం జరిగింది. గమనించండి. నేను వివరించే జ్యోతిష్య పాఠాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎస్విడి ఆస్ట్రాలజీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.